హాయ్ అండి. నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను బీట్రూట్ పచ్చడి చేశానండి. చాలా హెల్తీ అయిన, అలాగే చాలా రుచికరమైన పచ్చడండి ఇది. పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి అద్భుతంగా ఉంటదండి తయారీ విధానం. స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసిన కప్పుతోనే పల్లీలు తీసుకోవాలండి. పల్లీలు వేయించుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలండి అవి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మినపప్పు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటన్నిటిని బాగా దోరగా వేయించండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. బీట్రూట్ తరచూ తీసుకోవడం వల్ల మనలో ఉన్న రక్తహీనత, అలాగే గుండె సమస్యలు ఉన్న బరువు తగ్గడంలో కూడా బాగా పనిచేస్తుందండి. అలాగే మెదడును మెరుగుపరిచి జ్ఞాపశక్తిని కూడా పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు ఈ జ్యూస్ని ఎక్కువగా తాగుతూ ఉంటే కనుక వాళ్ళకి రక్తం బాగా పెరుగుతుందండి. అలాగే మన హెయిర్ అనేది చాలా దృఢంగా ఉండేలా చేస్తుంది. రక్తపోటుని కూడా నివారిస్తుంది అన్నమాట ఈ బీట్రూట్. కరివేపాకు వేసిన తర్వాత బీట్రూట్ చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పోపు మొత్తంలో ఈ వేసిన బీట్రూట్ ముక్కలను బాగా వేయించాలి. ఈ పచ్చడిని వారంలో ఒకసారైనా చేసుకొని తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే పిల్లలకు కూడా అలవాటు చేయాలి. బీట్రూట్తో చేసిన ప్రతి ఐటెం కూడా పిల్లలకు అలవాటు చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది. ఇప్పుడు రాబోతున్నది ఎండాకాలమే కాబట్టి జ్యూసులు కూడా చేసుకొని తాగొచ్చు మనం ఈ బీట్రూట్ని. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా పచ్చిదనం పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. చాలాసేపు వేగుతాయి ఈ ముక్కలు. అలాగే పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి ఫ్రెండ్స్. ఆ చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. మీకు చింతపండు వేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీ పట్టేసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు కోసుకొని ఆ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేగింది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ జార్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. రక్తం తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ బీట్రూట్ పచ్చడి చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.